Good afternoon, students. My name is K. Sushma. I am working as a lecturer in economics at Government Degree and PG Arts and Commerce College, Nagar Karnool. ఈరోజు మనం BA సెకండ్ ఇయర్ మీన్స్ థర్డ్ సెమిస్టర్ వారికి మైక్రో ఎకనామిక్స్ పేపర్లో భాగంగా వేతన సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు జరిగిన క్లాస్లో కూడా ఒక 2 సిద్ధాంతాలని మనం డిస్కస్ చేసాం. వాటి కంటిన్యూయేషన్ సిద్ధాంతాలను ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే వేజ్ థియరీస్ ఆఫ్ వేజెస్ అన్న వేజ్ థియరీస్ అన్న ఒకటే. అయితే వేతనము అంటే ఇంతకుముందు జరిగిన క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము? వేతనము అంటే ఎవరైతే శారీరక బుద్ధి సంబంధ చేసే కష్టాన్ని శ్రమ అంటున్నాం. అంటే ఒక వ్యక్తి శారీరకంగాను బుద్ధి సంబంధ కష్టించి పనిచేస్తే దాన్ని మనం శ్రమ అన్నాము. శ్రమను చేసేవారిని మనం శ్రామికులు అంటున్నాం. అయితే ఈ వేతనము అనే భావన సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్ర దృష్టితో మనం పరిశీలించవచ్చు. సూక్ష్మ అర్థశాస్త్ర దృష్టిలోనేమో ఉత్పత్తిలో ఉత్పత్తిదారుడు శ్రమ అనే ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించినందుకు గాను శ్రమకు చెల్లించే ప్రతిఫలమే వేతనము. అంటే ఉత్పత్తిదారుడు ఉత్పత్తిలో 4 ఉత్పత్తి కారకాలను ఉపయోగిస్తాడు. ఆ 4 ఉత్పత్తి కారకాలలో శ్రమ చాలా ముఖ్యమైనది. అంటే మిగతా 3 కూడా ముఖ్యమైనవే, కానీ ఈ మూడింటిలో ఈ 4ంటిలో ఏది లేకపోయినా కూడా ఉత్పత్తి అనేది సాధ్యం కాదు. ఈ 3 ఉండి శ్రమ లేకపోయినా కూడా ఉత్పత్తి అనేది జరగదు. అందుకనే శ్రమ అనేది చాలా ముఖ్యమైనది. మనం ఉత్పత్తిలో శ్రమ అనే ఉత్పత్తి కారకాన్ని వినియోగించినందుకు గాను ఆ శ్రమకు చెల్లించే ప్రతిఫలమే వేతనము అని సూక్ష్మ అర్థశాస్త్ర దృష్టితో దీనిని పరిశీలించవచ్చు. అంటే ఉత్పత్తి కారకాలను ఉత్పత్తిలో ఉపయోగించినందుకు వాటికి మనం ప్రతిఫలాలను చెల్లిస్తున్నాం. అలాగే శ్రమ అనే ఉత్పత్తి కారకానికి ప్రతిఫలంగా చెల్లించేదే వేతనము అని చెప్పవచ్చు. లేదా శ్రామికుడు కష్టపడి పని చేసినందుకు మనం అతడికి ఇచ్చే ప్రతిఫలమే వేతనంగా చెప్పవచ్చు. ఇది సూక్ష్మ అర్థశాస్త్ర దృష్టి ప్రకారం పరిశీలించే వేతన భావన. మరి స్థూల అర్థశాస్త్ర దృష్టితో పరిశీలిస్తే గనక ఏంటి? జాతీయ ఆదాయంలో శ్రామికుని యొక్క ఆదాయ వాటా గురించి తెలియజేసేదే వేతనము అని చెప్పవచ్చు. అంటే జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు జాతీయ ఆదాయం అంటే ఏమిటి? ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువ. ఆ విలువలో శ్రామికుని యొక్క ఆదాయం ఎంత ఉందో తెలియజేసేదే వేతనము అని స్థూల అర్థశాస్త్ర దృష్టి ద్వారా దీనిని వేతనాన్ని మనం పరిశీలించవచ్చు. వేతనం అంటే ఏమిటి? ఉత్పత్తి కారకం, శ్రమ అనే ఉత్పత్తి కారకాన్ని ఉత్పత్తిలో ఉపయోగించినందుకు గాను ఆ శ్రమకు చెల్లించే ప్రతిఫలమే వేతనము. అయితే ఇప్పుడు మనం ఈ వేతనము వేతన భావనలను మొత్తం సూక్ష్మ అర్థశాస్త్ర దృష్టి ద్వారానే పరిశీలించటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు జరిగిన క్లాసులకి కంటిన్యూయేషన్ సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ వేతనాన్ని మళ్ళీ మనం 4 రకాలుగా వర్గీకరించాం. ఏంటా వేతనము? నగదు వేతనం. నగదు వేతనం అంటే ఏమిటి? శ్రామికుడు పని చేసినందుకు గాను అతనికి ఇచ్చే ప్రతిఫలం ఏదైతే ఉందో అది ద్రవ్య రూపంలో కానీ నగదు రూపంలో కానీ ఉంటే దానిని మనం ఏమని పిలుస్తున్నాం? నగదు వేతనం లేదా ద్రవ్య వేతనం అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ రెండవది వాస్తవిక వేతనం లేదా నిజ వేతనం. అంటే ఏదైతే ద్రవ్య రూపంలో శ్రామికుడికి వేతనం ఇస్తున్నామో ఆ వేతనం వల్ల ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తిని, పర్చేజింగ్ పవర్ని మనం ఏమంటున్నాం? నిజ వేతనం లేదా వాస్తవిక వేతనం అని
పిలుస్తున్నాం. అంటే శ్రామికుడకు ఇచ్చిన ఏదైతే ప్రతిఫలం ఉందో, నగదు రూపంలో ఇచ్చిన ద్రవ్య వేతనం ఉందో, ఆ ద్రవ్య వేతనానికి గల కొనుగోలు శక్తిని, అంటే ద్రవ్యం యొక్క కొనుగోలు స్థాయిని తెలియజేసే దానినే మనం ఏమంటున్నాము, నిజ వేతనం లేదా వాస్తవిక వేతనం అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్, కాలాన్ని బట్టి వేతనం. అంటే మనం పనిచేసే పని గంటలను బట్టి కూడా వేతనాన్ని నిర్ణయించటం జరుగుతుంది. అంటే ఒక రోజు మొత్తం పని చేస్తే ఇంత వేతనం, సగం రోజు పని చేస్తే ఇంత వేతనం, అది కాలాన్ని బట్టి వేతనాన్ని చెల్లించటం జరుగుతుంది. నెక్స్ట్, పనిని బట్టి వేతనం. అందరికీ ఒకే సామర్థ్యం ఉండదు, మనం చేసే పనులలో తేడాలుంటాయి. దీనివల్ల వేతనాలలో కూడా తేడాలనేవి కనిపిస్తాయి. అంటే పనిని బట్టి వేతనాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చెప్పాను, ఏంటది, మీ అమ్మ నాన్న వాళ్ళు పొలంలో పని చేయడం వల్ల ఆ పనిని బట్టి ఆ వేతనం లభిస్తుంది. నెక్స్ట్, ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ కళాశాలకి స్కూళ్ళకి వెళ్ళి చెప్పడం వల్ల వాళ్ళ పనిని బట్టి వారికి వేతనాన్ని చెల్లించటం జరుగుతుంది. అంటే వేతనము పనిని బట్టి, నైపుణ్యాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి వివిధ రకాలుగా నిర్ణయించటం జరుగుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ వేతనాన్ని గురించి ఆర్థికవేత్తలు కొన్ని సిద్ధాంతాలను రూపొందించటం జరిగింది. వాటిని మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఏమో జీవన ప్రమాణ వేతన సిద్ధాంతము. ఈ జీవన ప్రమాణ వేతన సిద్ధాంతాన్ని డేవిడ్ రికార్డో అభివృద్ధి చేయటం జరిగింది. ఇతని ప్రకారం ఎలా ఉండాలి, వేతనం అనేది అతని జీవన ప్రమాణానికి జీవన ఆధారానికి సరిపోయేదిగా ఉండాలి. ఎక్కువ వేతనాన్ని ఇస్తే అతడు ఏం చేస్తాడు, ఎక్కువ సౌఖ్యాన్ని కోరుకొని వివాహం చేసుకొని సంతానాన్ని కని, దీనివల్ల ఏమవుతుంది, శ్రామికులు బాగా పెరిగి వేతనాలు తగ్గిపోతాయి. మరి జీవనాధార స్థాయి కన్నా తక్కువ వేతనాన్ని ఇవ్వటం వల్ల ఏమవుతుంది, అతడు వివాహాలు చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండడం, సంతానం లేకపోవడం, ఇలాంటివన్నీ జరిగి శ్రామిక సప్లై తగ్గిపోతుంది. సో ఎక్కువ జీవనాధార స్థాయి కన్నా పెంచి వేతనం ఇచ్చినా, జీవనాధార స్థాయి కన్నా తగ్గించి వేతనాన్ని ఇచ్చినా అది తిరిగి జీవనాధార స్థాయికి సరిపోయేదిగా వేతనాలు ఉంటాయని డేవిడ్ రికార్డో జీవనాధార వేతన సిద్ధాంతాన్ని గురించి తెలియజేయటం జరిగింది. నెక్స్ట్, జీవన ప్రమాణ వేతన సిద్ధాంతం. దీనిని టారెన్ అనే ఆర్థికవేత్త అభివృద్ధి చేయటం జరిగింది. ఇతను కూడా వేతనం జీవన ప్రమాణ స్థాయి కన్నా తక్కువగా ఉండాలని తన జీవన ప్రమాణ వేతన సిద్ధాంతంలో పేర్కొనటం జరిగింది. ఎందుకని, వేతనాలు పెరిగితే వివాహాలు పెరిగి సంతానం పెరిగి శ్రామిక సప్లై, అంటే జనాభా పెరిగి శ్రామిక సప్లై పెరిగి వేతనాలు తగ్గుతాయి. జీవన ప్రమాణ స్థాయి కన్నా తక్కువగా వేతనాలు ఉంటే వారు వివాహాలు చేసుకోకుండా, సంతానంపై ఆసక్తి చూపకుండా జనాభా తగ్గి శ్రామిక సప్లై తగ్గి వేతనాలు మళ్ళీ జీవనాధార స్థాయికే సమానమవుతాయని జీవన ప్రమాణ వేతన సిద్ధాంతం ద్వారా ఇంతకుముందు జరిగిన క్లాస్లో ఈ రెండు సిద్ధాంతాలను మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక వేతన సిద్ధాంతం మూడవది, వేతన నిధి సిద్ధాంతం. దీనినే మనం వేజ్ ఫండ్ థియరీ అని పిలుస్తున్నాం. వేజ్ ఫండ్ థియరీని వేతన నిధి సిద్ధాంతంగా పిలుస్తున్నాం. ఈ వేతన నిధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త జేఎస్ మిల్, జాన్ స్టూవర్ట్ మిల్ అనే ఆర్థికవేత్త ఈ వేతన నిధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించటం జరిగింది. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం, ఏ సిద్ధాంతం ప్రకారం, వేతన నిధి సిద్ధాంతం ప్రకారం వేతనం అనేది జనాభాకు మూలధనానికి ఉండే నిష్పత్తి పైన ఆధారపడి ఉంటుందని ఈ సిద్ధాంతం యొక్క అభిప్రాయం. అంటే వేతనం అనేది ఆ దేశంలో ఉండే జనాభాకు
మరియు మూలధనానికి రెండింటికి ఉండే నిష్పత్తి పైన ఆధారపడి ఉంటుందని వేతన నిధి సిద్ధాంతం తెలియజేస్తుంది. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం జనాభా అంటే కేవలం శ్రామిక జనాభా మాత్రమే. అంటే శ్రామికుల సప్లై, వీరినే మనం ఏమంటున్నాం? లేబర్ సప్లై, శ్రామికుల సప్లై అంటున్నాం. అయితే అంటే జనాభా అంటే అందరూ కాదు, కేవలం శ్రామిక సప్లై, శ్రామికులు మాత్రమే, ఎవరైతే పనిని చేస్తున్నారో వారిని మాత్రమే జనాభాగా ఈ సిద్ధాంతం పరిగణించటం జరిగింది. దీనినే మనం శ్రామికుల సప్లై అని కూడా పిలుస్తున్నాం. ఇతని ప్రకారం, ఎవరి ప్రకారం ఈ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? జేఎస్ మిల్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించటం జరిగింది. జేఎస్ మిల్ ప్రకారం శ్రామికుల యొక్క వేతనం ఏం చేస్తున్నాం? శ్రామికుల వేతనం కోసం కొంత ధనాన్ని ఒక నిధిలా ఏర్పాటు చేస్తారు. ఎవరైతే యజమానులు శ్రామికులకు వేతనాలను ఇస్తున్నారో వారికిచ్చే వేతనాన్ని ఒక నిధిలాగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఈ నిధి అనేది మారకుండా స్థిరంగా ఉంటుంది. అంటే ప్రతి నెల వారికిచ్చే ఏదైతే వేతనం ఉంటుందో అది మారకుండా ఒక నిధిలాగా అందులో జమ చేయటం జరుగుతుంది. కాబట్టి ఇది స్థిరంగా ఉంటుంది. శ్రామిక సప్లైలో మార్పుల వల్ల, అంటే ఒకవేళ శ్రామికులు పెరగడం కానీ తగ్గడం కానీ జరిగితే వేతనాల్లో కూడా మార్పులు అనేవి వస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ శ్రామికులు బాగా పెరిగితే ఏమవుతుంది? శ్రామికుల సప్లై బాగా పెరిగితే వేతనాలు తగ్గుతాయి. శ్రామికుల సప్లై బాగా తగ్గితే వారికి వేతనాలు పెరుగుతాయి. అంటే శ్రామికుల సప్లైకి శ్రామికుల వేతనాలకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకని? శ్రామికుల సప్లై పెరిగితేనేమో వేతనం తగ్గుతుంది, వారు ఎక్కువ మంది ఉంటే ఏమవుతుంది? వారికి వేతనం తగ్గుతుంది. ఒకవేళ శ్రామికుల సప్లై చాలా తక్కువగా ఉంటే వారి వేతనం అనేది పెరుగుతుంది. అందుకనే ముందే ఏం చెప్పాడు తను? వేతనం అనేది జనాభా మరియు మూలధనం యొక్క నిష్పత్తి పైన ఆధారపడి ఉంటుందని జేఎస్ మిల్ యొక్క అభిప్రాయము. అంటే జేఎస్ మిల్ ప్రకారం శ్రామికులకిచ్చే వేతనం ఏదైతే ఉందో వారి కోసం వేతనాన్ని ఒక నిధిలాగా ఏర్పాటు చేయాలి. ఈ నిధి మారకుండా స్థిరంగా ఉంటుంది. శ్రామిక సప్లైలో మార్పులు వస్తే వేతనాల్లో కూడా మార్పులు వస్తాయి. అంటే శ్రామికులు పెరిగితేనేమో వేతనం తగ్గుతుంది, శ్రామికులు తగ్గితేనేమో వేతనం పెరుగుతుంది. దీనిని జేఎస్ మిల్ ఒక సూత్రం ద్వారా తెలియజేయటం జరిగింది. వేతనం ఈక్వల్స్ టు వేతన నిధిపై జనాభా. వేతనంని ఎలా పంచుతున్నారు అందరికీ? వేతన నిధి. వేతన నిధి అంటే ఎవ్రీ టైం వారికి ఇచ్చే వేతనాన్ని ఇందులో జమ చేస్తున్నారు. అది బై జనాభా, అంటే అందులో పనిచేసే వారి సంఖ్యని బట్టే వేతన నిధి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేతనం ఈక్వల్స్ టు వేతన నిధి బై జనాభా వేసుకోవాలి. ఒక పరిశ్రమలో, పరిశ్రమ అంటే ఏమిటి? సంస్థల సముదాయమే పరిశ్రమ. అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసే సంస్థలన్నిటినీ కలిపి పరిశ్రమ అంటున్నాం. ఆ పరిశ్రమలో వేతనాలు పెరగాలంటే ఏం చేయాలి? మరొక పరిశ్రమలో వేతనాలు తగ్గితేనే అది సాధ్యము. ఎందుకని? ఒక పరిశ్రమ వేతనాలు పెంచితే ఏమవుతుంది? పక్కనున్న పరిశ్రమలోని శ్రామికులంతా కూడా ఈ పరిశ్రమకి వారు ఏమవుతుంది? గమనశీలత ప్రారంభం అవుతుంది. అక్కడ పనిచేసే వారంతా కూడా అధిక వేతనాలు ఇస్తే ఇంకో పరిశ్రమకి తరలి వెళ్ళటం జరుగుతుంది. అంటే ఒక పరిశ్రమలో వేతనాలు పెరగాలంటే వేరొక పరిశ్రమలో వేతనాలు తగ్గితేనే అది సాధ్యం అవుతుంది. అయితే అన్ని పరిశ్రమల్లో అందరూ వేతనాలు పెంచితే ఏమవుతుంది? ఉద్యమదారులకు లాభాలు అనేవి తగ్గుతాయి. ఉత్పత్తిదారులకు ఏమవుతుంది? వేతనాలు ఎక్కువ పెంచడం వల్ల వారికి వచ్చే లాభాలు
తగ్గిపోతాయి. లాభాలు తగ్గితే ఏమవుతుంది? వారికి ఇచ్చే మళ్ళీ వేతనాలు కూడా తగ్గిపోతాయి. వీటి ఫలితంగా వేతనాలు తగ్గితే ఏమవుతుంది? శ్రామికులెవ్వరూ పని చేయడానికి ముందుకు రారు. కాబట్టి వేతనాలు పెరగాలంటే జనాభా తగ్గాలి. వేతనాలు పెరగాలంటే మెయిన్ ఏం తగ్గాలి? జనాభా తగ్గాలి, లేదా వేతన నిధి అనేది పెరగాలి. అంటే ప్రతిసారి వారికి ఇచ్చే వేతనాలను ఒక నిధిలాగా జమ చేస్తున్నాం. ఆ నిధి అయినా పెరగాలి, లేదా జనాభా అయినా తగ్గాలి. అలా చేస్తేనే వేతనాలు అనేవి పెరుగుతాయి అని జేఎస్ మిల్ యొక్క అభిప్రాయం. అంటే ఇతని ప్రకారం శ్రామికులు ఎంత ఎక్కువగా పెరిగితే అంత వేతనాలు తగ్గుతాయి, శ్రామికులు ఎంత తగ్గితే అంత వేతనాలు పెరుగుతాయి. కాబట్టి శ్రామికులకు వేతనాలకు మధ్య విలోమానుపాత సంబంధం ఉంటుందనేది ఈ సిద్ధాంతం యొక్క వివరణ. అయితే ఏంటి? వీరికిచ్చే వేతనాలను ప్రతిసారి ఉద్యమదారులు, ఉత్పత్తిదారులు ఒక భారంగా అనుకోకుండా ఒక నిధిలాగా వారికిచ్చే వేతనాలను ఏర్పాటు చేయాలి. అంటే వారికిచ్చే వేతనాలను ఈ నిధి నుండి తరలించటం వల్ల ఏమవుతుంది? ఉద్యమదారులకు కూడా భారం తగ్గడమే కాకుండా తక్కువ మంది శ్రామికులుంటే జనాభా తగ్గితే వేతనాలు పెరుగుతాయి. కాబట్టి వేతనాలకి శ్రామికులకు మధ్య విలోమ సంబంధం ఉంటుంది. కాబట్టి వేతన నిధి పెరగాలి అనేది జేఎస్ మిల్ అనే ఆర్థికవేత్త యొక్క అభిప్రాయం. ఇది వేజ్ ఫండ్ థియరీ, వేతన నిధి సిద్ధాంతము. ఇలాంటివి ఈ సిద్ధాంతాలన్నీ కూడా 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా చిన్న చిన్న సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి 4 మార్క్స్కైనా ఇస్తారు, లేదా 2 సిద్ధాంతాలు కలిపి లాంగ్ క్వశ్చన్కైనా ఇస్తూ కంపేర్ చేయమని అడుగుతారు. పోలికలు వ్యత్యాసాలని రాయమని అడుగుతారు. కాబట్టి కేర్ఫుల్గా వినాలి. అంటే ఇంతకుముందు జరిగిన జీవనాధార సిద్ధాంతం 4 మార్క్స్కి రావచ్చు, జీవన ప్రమాణ సిద్ధాంతం 4 మార్క్స్కి రావచ్చు, వేతన నిధి సిద్ధాంతం 4 మార్క్స్కి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. లేదా జీవనాధార సిద్ధాంతం, వేతన నిధి సిద్ధాంతాల గురించి వివరించండి అని లాంగ్ క్వశ్చన్ అయినా అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్, వేతన నిధి సిద్ధాంతం యొక్క విమర్శ గురించి తెలుసుకుందాం. ఈ సిద్ధాంతాన్ని జేఎస్ మిల్ ప్రతిపాదించినప్పటికీ కొంతమంది ఆర్థికవేత్తలు ఈ సిద్ధాంతాన్ని విమర్శించటం జరిగింది. అయితే వేతన నిధి అనేది బాగానే చెప్పారు, కానీ ఇది బాగానే ప్రముఖ పాత్ర వహిస్తుంది, కానీ దానిని ఏ విధంగా నిర్వహించాలో సరైన వివరణ ఇవ్వలేదని ఆర్థికవేత్తలు దీనిని విమర్శించటం జరిగింది. అంతేగాక ఈ సిద్ధాంతం కేవలం ఎంతసేపు శ్రామిక సప్లైని మాత్రమే పరిగణనలోకి తీసుకొని శ్రామిక డిమాండ్ను విస్మరించిందని ఆర్థికవేత్తలు ఈ సిద్ధాంతాన్ని విమర్శించటం జరిగింది. అయితే శ్రామికులకు ఉండే డిమాండ్ సప్లైని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ వాటిని నిర్ణయించే అంశాలు, అంటే శ్రామికుల సప్లైని ఏ ఏ అంశాలు నిర్ణయిస్తాయి వంటి అంశాలను ఈ సిద్ధాంతం వివరించలేదు అనేది ఇంకొక విమర్శ. నెక్స్ట్, ఈ సిద్ధాంతం శ్రమ సజాతీయం అనే ప్రమేయం ఆధారంగా సిద్ధాంతం తీసుకుంది. ఎందుకని అంటే శ్రామికుల సామర్థ్యం, నైపుణ్యాలు అందరివి ఒకేలాగా ఉండవు. ఎలాగా? వారి నైపుణ్యంలో కానీ సామర్థ్యంలో కానీ తేడాలు అనేవి ఉంటాయి. అందుకనే ఈ శ్రామికుల సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని ఇది ఏం చేసింది? పరిగణనలోకి తీసుకోలేదు. నెక్స్ట్, శ్రామికుల సంఘ ప్రభావాన్ని కూడా ఈ సిద్ధాంతం గుర్తించలేదు. ఎప్పుడైనా వేతనాలు తగ్గితే అప్పుడు ఏం చేస్తాయి శ్రామిక సంఘాలు? వేతనాలను పెంచాలని సమ్మెలు, లాకౌట్లు చేస్తాయి. అలాంటి శ్రామిక సంఘాల ప్రభావాన్ని కూడా ఈ సిద్ధాంతం గుర్తించలేదు. అంటే శ్రామికుల సంఘాల ప్రభావాలు పరిశ్రమలలో చాలా ఉంటాయి, వాటి ప్రభావాన్ని ఇది గుర్తించలేదు.
ఈ సంఘాల వల్లనే శ్రామికుల యొక్క వేతనాలు పెరుగుతాయనే అంశాన్ని ఇది చర్చించలేదు అని ఆర్థికవేత్తలు ఈ సిద్ధాంతాన్ని విమర్శించటం జరిగింది. నెక్స్ట్, వేతనాలకు లాభాలకు వైరుధ్యం ఉన్నట్లుగా ఈ సిద్ధాంతం చెబుతుంది, కానీ ఇది నిజం కాదు. ఎందుకని? ఉత్పాదకత పెరిగితే వేతన రేట్లు లాభం రేట్లు రెండు కూడా పెరుగుతాయి. ఒకవేళ ఉత్పత్తి బాగా పెరిగితే ఉద్యమదారులకు లాభాలు బాగా వస్తాయి. లాభాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? కొద్దిగా అయినా వారు వేతనాలను పెంచటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ సిద్ధాంతం వేతనాలకు లాభాలకు రెండింటికి మధ్య వైరుధ్యం ఉన్నట్టుగా భావిస్తుంది. కానీ ఇది తప్పు అని చాలామంది ఆర్థికవేత్తలు ఈ వేతన నిధి సిద్ధాంతాన్ని విమర్శించటం జరిగింది. ఇప్పుడు ఇంకొక సిద్ధాంతం పరిశిష్ట ఫలయోగ్య సిద్ధాంతము. దీనినే రెసిడ్యుయల్ క్లైమాంట్ థియరీ అని పిలవటం జరుగుతుంది. పరిశిష్ట ఫలయోగ్య సిద్ధాంతము. ఈ పరిశిష్ట ఫలయోగ్య సిద్ధాంతాన్ని అమెరికాకు చెందిన ఆర్థికవేత్త ఎఫ్ఏ వాకర్ అనే ఆర్థికవేత్త దీనిని వివరించటం జరిగింది. ఇంతకుముందు వేతన నిధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్తనేమో జేఎస్ మిల్, పరిశిష్ట ఫలయోగ్య సిద్ధాంతాన్ని వివరించిన ఆర్థికవేత్తనేమో అమెరికాకు చెందిన ఎఫ్ఏ వాకర్ అనే ఆర్థికవేత్త దీనిని వివరించటం జరిగింది. అయితే ఉత్పత్తి ప్రక్రియలో శ్రమ, భూమి, మూలధనం, వ్యవస్థాపన ఈ 4 ఉత్పత్తి కారకాలను ఉపయోగిస్తున్నాం కాబట్టి ఉత్పత్తిని అమ్మగా వచ్చిన రాబడి నుండి ముందుగా భూమికి భాటకం, నెక్స్ట్ మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకునికి లాభం చెల్లించిన తర్వాతనే మిగిలిన ఏదైతే లాభం ఉంటుందో దానిని అప్పుడు శ్రమకు వేతనంగా చెల్లించాలి అని పరిశిష్ట ఫలయోగ్య సిద్ధాంతం తెలియజేస్తుంది. ఇప్పుడు ఉత్పత్తిలో ఉత్పత్తి కారకాలను మనం వాడుతున్నాం. ఈ ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి కారకాలకు వాడినప్పుడు వాటికి కంపల్సరిగా ప్రతిఫలాలను చెల్లిస్తాం. అలా చెల్లించేటప్పుడు భూమి, మూలధనం, వ్యవస్థాపనకు ముందుగా చెల్లించాలి అని వాకర్ అభిప్రాయం. అంటే ఉత్పత్తిని అమ్మటం ద్వారా, వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మటం ద్వారా ఏదైతే రాబడి వస్తుందో, ఆదాయం వస్తుందో, ఆ వచ్చిన ఆదాయంలో నుండి ఉత్పత్తి కారకాలకు ప్రతిఫలాలను చెల్లించాలి. అలా చెల్లించేటప్పుడు ముందుగా భూమికి ప్రతిఫలం భాటకాన్ని, నెక్స్ట్ మూలధనానికి ప్రతిఫలం వడ్డీని, వ్యవస్థాపకుడికి ప్రతిఫలం లాభాన్ని ముందుగా చెల్లించి తర్వాత ఎంతైతే మిగులుతుందో అప్పుడు శ్రమకి వేతనంగా చెల్లించాలని ఆర్థికవేత్త తెలియజేశాడు. అయితే భాటకము, వడ్డీ, లాభం ఎంత మేరకు ఉండాలో సిద్ధాంతాలన్నీ ఉన్నాయి. కానీ వేతనం శ్రమకి ఎంత మేరకు చెల్లించాలో ఏ సిద్ధాంతం కూడా చెప్పలేదు. కాబట్టి ఇతడు అన్నిటికీ ఇచ్చిన తర్వాత మిగిలిన దానినే శ్రామికునికి వేతనంగా ఇవ్వాలని ఈ సిద్ధాంతం ద్వారా వాకర్ తెలియజేయటం జరిగింది. ఏ సిద్ధాంతం? పరిశిష్ట ఫలయోగ్య సిద్ధాంతం ద్వారా. అంటే ఉత్పత్తిలో 4 ఉత్పత్తి కారకాలను వాడుకున్నప్పటికీ ముందుగా భూమికి, మూలధనానికి, వ్యవస్థాపకునికి ప్రతిఫలాలను చెల్లించి తర్వాత మిగిలిన ఏదైతే ఉంటుందో ఆ దాన్ని వేతనానికి, అంటే శ్రమకు ప్రతిఫలంగా వేతనాన్ని చెల్లించాలని వాకర్ యొక్క అభిప్రాయం. ఎందుకని అంటే భాటక సిద్ధాంతాలు ఉన్నాయి, వడ్డీ సిద్ధాంతాలు ఉన్నాయి, లాభ సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. కానీ పర్టికులర్గా సిద్ధాంతాల గురించి ఎవ్వరూ సరిగ్గా చెప్పలేదు. కాబట్టి వేతనం ఎంత మేరకు ఉండాలనేది ఏ సిద్ధాంతం కూడా సరిగ్గా లేదు. కాబట్టి అన్నిటికీ ఇచ్చిన తర్వాతనే
దానిని శ్రామికునికి వేతనంగా ఇవ్వాలని పరిశిష్ట ఫలయోగ్య సిద్ధాంతం ద్వారా వాకర్ ఈ సిద్ధాంతాన్ని వివరించటం జరిగింది. ఇప్పుడు ఈ సిద్ధాంతం యొక్క విమర్శను మనం తెలుసుకుందాం. అయితే ఇతడు ఏం చెప్పాడు? 3 ఉత్పత్తి కారకాలకు చెల్లించాక మిగిలిందే శ్రామికునికి చెల్లించాలని చెప్పాడు. చివరికి మిగిలింది తీసుకునేవాడే శ్రామికుడు, కానీ చివరికి మిగిలింది తీసుకునేవాడు శ్రామికుడు కాదు. లాభం వచ్చినా నష్టం వచ్చినా భరించేవాడు ఉద్యమదారుడు. కాబట్టి ఈ సిద్ధాంతం అసాధారణం, అంటే అనుభవ వ్యతిరేకంగా ఉందని ఆర్థికవేత్తలు ఈ సిద్ధాంతాన్ని విమర్శించారు. ఎందుకని? భూమికి భాటకము, మూలధనానికి వడ్డీ, ఉద్యమదారునికి లాభం చెల్లించాకనే మిగిలిన దానిని వేతనంగా చెల్లించాలని ఈ సిద్ధాంతం అసాధారణ అనుభవాన్ని చెప్పటం జరుగుతుంది. అంటే చివరికి మిగిలింది తీసుకునేవాడు ఉద్యమదారుడు, లాభం వచ్చినా నష్టం వచ్చినా తీసుకునేవాడు ఉద్యమదారుడు. కాబట్టి సాధారణంగా మనకు నిత్య జీవితంలో లాభం వచ్చినా నష్టం వచ్చినా భరించేది ఉద్యమదారుడు, కానీ ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది? శ్రామికుడు తీసుకోవాలని చెప్తుంది. అందుకనే ఈ సిద్ధాంతం అనుభవానికి వ్యతిరేకంగా ఉందని ఆర్థికవేత్తలు విమర్శించటం జరిగింది. నెక్స్ట్, శ్రామిక వేతనాల్లోని వ్యత్యాసాలు దానికి గల కారణాలను కూడా ఈ సిద్ధాంతం వివరించలేదు. నెక్స్ట్, శ్రామికునికి ఉండే డిమాండ్ను అస్సలు పరిగణనలోకి ఈ సిద్ధాంతం తీసుకోలేదు. అంటే కేవలం శ్రామిక సప్లైకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది, కానీ శ్రామిక డిమాండ్ను కూడా ఇది పరిగణనలోకి తీసుకోలేదు. నెక్స్ట్, ఇంతకుముందులాగే శ్రామిక సంఘాల గురించి కార్మిక సంఘాల గురించి ఎలాంటి చర్చ చేయలేదు. నెక్స్ట్, ఆర్థిక సౌభాగ్య దశలో వ్యాపార చక్రాల్లో 4 దశలు ఉంటాయి: ఆర్థిక మాంద్యము, ఆర్థిక సౌభాగ్యము, ఆర్థిక పునరుజ్జీవనం, ఆర్థిక తిరోగమనం. ఈ 4 దశలో ఆర్థిక సౌభాగ్య దశ కాలంలో భాటకము, వడ్డీ, లాభంతో పాటు అంటే ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలన్నీ కూడా పెరుగుతాయి. కాబట్టి వేతనాలు కూడా పెరుగుతాయి. ఈ సిద్ధాంతం దానిని గురించి వివరించలేదు అని ఆర్థికవేత్తలు ఈ సిద్ధాంతాన్ని తీవ్రంగా విమర్శించటం జరిగింది. ఇప్పుడు చివరిగా చెప్పుకోబోయే సిద్ధాంతం ఉపాంత ఉత్పాదక వేతన సిద్ధాంతం, మార్జినల్ ప్రాడక్టివిటీ థియరీ ఆఫ్ వేజ్. ఉపాంత ఉత్పాదక వేతన సిద్ధాంతం, మార్జినల్ ప్రాడక్టివిటీ థియరీ ఆఫ్ వేజ్. అయితే ఈ సిద్ధాంతాన్ని జేబీ క్లార్క్ అనే ఆర్థికవేత్త వివరించటం జరిగింది. జేబీ క్లార్క్ అనే ఆర్థికవేత్త ఏం గ్రంథం రాశాడు? ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం. ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం అనే గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని వివరించాడు. ఏ సిద్ధాంతాన్ని? ఉపాంత ఉత్పాదక వేతన సిద్ధాంతాన్ని ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం అనే గ్రంథంలో జేబీ క్లార్క్ వివరించటం జరిగింది. ఇతని ప్రకారం, జేబీ క్లార్క్ ప్రకారం మిగతా ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి, అంటే ఏవి మిగతా ఉత్పత్తి కారకాలంటే భూమి, మూలధనం, వ్యవస్థాపన, ఈ మూడింటిని స్థిరంగా ఉంచి ఒక శ్రామికుణ్ణి అదనంగా నియమిస్తే ఉత్పత్తిలో ఎలాంటి మార్పు వస్తుందో తెలియజేసేదే ఉపాంత ఉత్పాదకత అని ఆ ఎక్స్ట్రా శ్రామికుడు ఎవరైతే ఉంటారో, అదనపు శ్రామికుడు ఎవరైతే ఉంటారో అతన్ని ఉపాంత శ్రామికుడు అని జేబీ క్లార్క్ ఈ సిద్ధాంతం ద్వారా తెలియజేశాడు. అంటే ఉపాంత ఉత్పాదకత వేతన సిద్ధాంతం ప్రకారం మిగతా 3 ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి కేవలం శ్రమను మాత్రమే ఉత్పత్తిలో వాడుతున్నాం. అదనంగా ఒక శ్రామికుణ్ణి నియమించడం ద్వారా ఉత్పత్తిలో ఎలాంటి మార్పు వస్తుందో తెలియజేసేదే ఉపాంత ఉత్పాదకత. ఆ అదనంగా నియమించిన శ్రామికుణ్ణేమో
ఉపాంత శ్రామికుడు అంటున్నాం. అంటే శ్రామికుల ప్రతిఫలాల సూత్రం వలన ఉపాంత ఉత్పాదకత తగ్గుతూ ఉంటుంది. అంటే ఏంటి? ఆ అదనపు శ్రామికుడు పెరిగే కొద్దీ అతనికి ఇచ్చే వేతనం ఎలా ఉండాలి? అతనికి చెల్లించే వేతనం ఆ ఉత్పాదకతకు సమానంగా ఉండాలి. అంటే ఉత్పాదకత పెరిగే కొద్దీ క్షీణ ప్రతిఫలాలు వస్తాయి కాబట్టి అదనంగా నియమించే శ్రామికునికిచ్చే వేతనం, ఉత్పాదకత రెండు కూడా సమానంగా ఉండాలి. ఒకవేళ శ్రామికునికిచ్చే వేతనం ఉపాంత ఉత్పాదకత కన్నా తక్కువగా ఉంటే ఉద్యమదారుడికి లాభాలు వస్తాయి. ఒకవేళ శ్రామికునికి చెల్లించే వేతనం ఉపాంత ఉత్పాదకత కన్నా ఎక్కువగా ఉంటే నష్టాలు వస్తాయి. అంటే వారు ఉత్పత్తి చేసే మార్కెట్లో సంపూర్ణ పోటీ ఉన్నప్పుడే శ్రామికునికి ఇచ్చే వేతనం, అతని ఉపాంత ఉత్పత్తి రెండు కూడా సమానంగా ఉంటాయి. జేబీ క్లార్క్ అభిప్రాయంలో అదనపు శ్రామికుణ్ణి నియమించడం ద్వారా ఉత్పత్తిలో ఎలాంటి మార్పు వస్తుందో తెలియజేసేదే ఉపాంత ఉత్పాదకత. ఆ అదనంగా నియమించిన శ్రామికుణ్ణేమో ఉపాంత శ్రామికుడు అని పిలుస్తున్నాం. ఒకవేళ ఉపాంత ఉత్పాదకత కన్నా వేతనాలు ఎక్కువగా ఉంటేనేమో ఉద్యమదారుడికి నష్టాలు వస్తాయి. ఎందుకని? ఉత్పత్తి కన్నా వేతనాలు ఎక్కువగా చెల్లిస్తే అతడికి నష్టాలు వస్తాయి. ఒకవేళ ఉత్పత్తి కన్నా ఉపాంత ఉత్పాదకత కన్నా వేతనాలు తక్కువగా ఉంటే ఉద్యమదారుడికి లాభాలు వస్తాయి. కాబట్టి ఉపాంత ఉత్పాదకత, అతనికి చెల్లించే వేతనం రెండు కూడా సమానంగా ఉండాలి. దీనిని మనం ఇప్పుడు కొన్ని ప్రమేయాల ద్వారా చూద్దాం. ఆర్థికవేత్త సిద్ధాంతం కోసం కొన్ని ప్రమేయాలను తీసుకోవటం జరిగింది. వీటినే మనం అజంప్షన్స్ అని పిలుస్తున్నాం, ప్రమేయాలు. ఈ సిద్ధాంతము మొట్టమొదట తీసుకున్న ప్రమేయం ఏంటి అంటే శ్రామికులందరికీ ఒకే రకమైన సామర్థ్యం ఉంటుంది. ఉంటుందా స్టూడెంట్స్? మీ అందరికి ఒకే రకమైన టాలెంట్ ఉంటుందా? ఉండదు. అలాగే కానీ ఈ సిద్ధాంతంలో తీసుకున్న మొట్టమొదటి ప్రమేయం ఏంటంటే శ్రామికులందరికీ ఒకే రకమైన సామర్థ్యం ఉంటుంది. నెక్స్ట్ రెండవ ప్రమేయం, ఇతర ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు నిలకడగా ఉంటాయి, అంటే మారవు. ఇతర ఉత్పత్తి కారకాలు అంటేవి? భూమి, మూలధనం, వ్యవస్థాపన. వీటికి చెల్లించే బాటకం, వడ్డీ, లాభం. ఈ ప్రతిఫలాలు స్థిరంగా ఉంటాయి, మారవు అని చెప్పటం జరిగింది. నెక్స్ట్ మూడవ ప్రమేయం, అన్ని పరిశ్రమల్లో క్షీణ ప్రతిఫలాలు అమలులో ఉంటాయి. క్షీణ ప్రతిఫలాలు అంటే ఏంటి? ఉత్పత్తి పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది. శ్రామిక మార్కెట్లోనూ వస్తు మార్కెట్లోనూ సంపూర్ణ స్పర్ధ ఉంటుంది. సంపూర్ణ స్పర్ధ అంటే సంపూర్ణ పోటీ అనేది ఉంటుంది అనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రమేయాలు. ఇప్పుడు మనం దీనిని ఒక పటం ద్వారా చూద్దాం. ఉపాంత ఉత్పాదక వేతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త జేబీ క్లార్క్. ఇతను రాసిన గ్రంథం ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం రచించిన ఆర్థికవేత్త, గ్రంథకర్త అని ఇస్తారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం రాయాలి? జేబీ క్లార్క్ అనే ఆర్థికవేత్త. ఈ ఉపాంత ఉత్పాదక వేతన సిద్ధాంతాన్ని జేబీ క్లార్క్ అనే ఆర్థికవేత్త ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం అనే గ్రంథం ద్వారా వివరించటం జరిగింది. దీన్ని ఇప్పుడు మనం పటం ద్వారా చూద్దాం. OX అక్షంపైనేమో శ్రామిక డిమాండ్ను తీసుకున్నాం, OY అక్షంపైనేమో వేతనము, ఉపాంత ఉత్పాదకతను తీసుకున్నాం. పటంలో MRP అనేది మార్జినల్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉపాంత ఉత్పాదక రేటు. ఇప్పుడు ఈ ఉపాంత ఉత్పాదకత రేటు E అనే బిందువు వద్ద M అనే శ్రామిక డిమాండ్,
ఈ అనే వేతనాలను చెల్లిస్తూ సమతౌల్యంలో ఉంది. అంటే ఉపాంత ఉత్పాదకత, శ్రామికుడికి ఇచ్చే వేతనం రెండు కూడా సమానంగా ఉన్నాయి ఈ అనే బిందువు వద్ద. ఒకవేళ వేతనాలు తగ్గితే, ఎం నుంచి M2కి తగ్గితే ఏమవుతుంది? వేతనాలు తగ్గితే అతడికి వచ్చే లాభం పెరుగుతుంది. అంటే ఉత్పాదకత పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఉపాంత ఉత్పాదకత క్షీణిస్తుంది. అందుకనే దీనిని E2 అనే బిందువు వద్ద M2 అనే శ్రామికుల డిమాండ్ నిర్ణయించటం జరిగింది. శ్రామిక డిమాండ్ M నుంచి M1కి పెరిగితే అది E1 అనే బిందువు వద్ద ఖండించటం జరుగుతుంది. ఇప్పుడు దీనిని మనం పట వివరణ ద్వారా చూద్దాం. MRP అనేది ఉపాంత ఉత్పాదకత రేఖ, అంటే శ్రామిక డిమాండ్ రేఖ. వేతనం EM ఉన్నప్పుడు శ్రామిక డిమాండ్ OM ఉంటుంది. వేతనం ఎంతుంది? EM ఉన్నప్పుడు శ్రామిక డిమాండ్ OM ఉంది. ఒకవేళ వేతనం E1 M1కు పెరిగితే శ్రామిక డిమాండ్ OM1కు పెరుగుతుంది. ఒకవేళ శ్రామిక డిమాండ్ EM నుంచి EM2కు తగ్గితే, E2 M2కి తగ్గితే నెక్స్ట్ వేతనం కూడా OM2కు తగ్గుతుంది. అంటే ఇలా కాకుండా వేతనం తగ్గినా వేతనం పెరిగినా శ్రామికులకు వేతనం పెరిగితేనేమో ఉద్యమదారుడికి లాభాలు తగ్గుతాయి, వేతనం తగ్గితేనేమో ఉద్యమదారుడికి లాభాలు పెరుగుతాయి. అలా కాకుండా EM వద్ద OM మంది శ్రామికులను పనిలో నియమిస్తూ ఉద్యమదారుడు సమతౌల్యంలో ఉంటాడు. అయితే ఈ సిద్ధాంతాన్ని కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శించటం జరిగింది. అయితే అన్ని సిద్ధాంతాల్లాగానే ఈ సిద్ధాంతానికి కూడా విమర్శ అనేది ఉంది. ఏంటా విమర్శ అంటే శ్రామిక సప్లై నిలకడగా ఉంటుందనే ప్రమేయం పైన ఈ సిద్ధాంతం ఆధారపడి ఉంది. ఓకే, అన్ని సిద్ధాంతాలాగా కాకుండా ఈ సిద్ధాంతం శ్రామిక డిమాండ్ను, శ్రామిక సప్లైని రెండింటినీ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఏం తీసుకున్నారు? సామర్థ్యంలో తేడాలుండవు, శ్రామికులంతా కూడా ఒకే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనే ప్రమేయాన్ని ఈ సిద్ధాంతం తీసుకోవటం జరిగింది. అంతేకాక శ్రామికుల సప్లై నిలకడగా ఉంటుంది, అంటే స్థిరంగా ఉంటుందనే ప్రమేయాన్ని తీసుకున్నారు. కాబట్టి ఈ సిద్ధాంతం అసమంజసం అని ఆర్థికవేత్తలు విమర్శించారు. ఇంకొకటి, సంపూర్ణ పోటీ మార్కెట్ అనేది వాస్తవ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. ధర స్థిరంగా ఉంటుందా? సంపూర్ణ పోటీ మార్కెట్లో ఎలా ఉంటుంది? అనేక మంది అమ్మకందారులు, అనేక మంది కొనుగోలుదారులు ఉన్నప్పటికీ ధర అనేది మారదు, ధర స్థిరంగా ఉంటుంది. ఎవరు నిర్ణయిస్తున్నారు? మార్కెట్ శక్తులైన డిమాండ్ సప్లైలు నిర్ణయిస్తున్నాయి. ధర స్థిరంగా ఉంటుంది. మరి సంపూర్ణ పోటీ అన్నప్పుడు ధర స్థిరంగా ఉండాలి, కానీ వాస్తవ ప్రపంచంలో ధరలు స్థిరంగా ఉంటున్నాయా? ఉండవు. కాబట్టి సంపూర్ణ పోటీ మార్కెట్ అనేది వాస్తవ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదు. కానీ వీరేం తీసుకున్నారు? వస్తు మార్కెట్లోనూ నెక్స్ట్ ఉత్పత్తి మార్కెట్లోనూ సంపూర్ణ పోటీ ఉంటుందనే భావనను తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ప్రమేయం ఏం తీసుకున్నారు? ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు నిలకడగా ఉంటాయి అని తీసుకున్నారు. ఉత్పత్తి పెరిగితే ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు కూడా పెరుగుతాయి. ఎప్పుడు కూడా అవి నిలకడగా ఉండవు, అంటే స్థిరంగా ఉండవు. కానీ ఇందులో తీసుకున్న ప్రమేయం ఏంటి? ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు నిలకడగా ఉంటాయి అని తీసుకున్నారు. కాబట్టి ఈ సిద్ధాంతం కూడా అనేక విమర్శలకు గురి కావటం జరిగింది. మొత్తం వేతన సిద్ధాంతాలను ఆర్థికవేత్తలు 5 రకాలుగా చెప్పటం జరిగింది. ఒకటేమో జీవనాధార సిద్ధాంతం, జీవనాధార వేతన సిద్ధాంతం. జీవనాధార వేతన సిద్ధాంతాన్ని
డేవిడ్ రికార్డో అభివృద్ధి చేయటం జరిగింది. నెక్స్ట్ రెండవది జీవన ప్రమాణ వేతన సిద్ధాంతం. దీనిని టారెన్ అనే ఆర్థికవేత్త అభివృద్ధి చేయటం జరిగింది. నెక్స్ట్ వేతన నిధి సిద్ధాంతం. ఈ వేతన నిధి సిద్ధాంతాన్ని జేఎస్ మిల్ అభివృద్ధి చేయటం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి పరిశిష్ట ఫలయోగ్య వేతన సిద్ధాంతం. దీనిని ఎఫ్ఏ వాకర్ అనే ఆర్థికవేత్త అభివృద్ధి చేయటం జరిగింది. నెక్స్ట్ ఉపాంత ఉత్పాదకత వేతన సిద్ధాంతం. ఈ ఉపాంత ఉత్పాదకత వేతన సిద్ధాంతాన్ని జేబీ క్లార్క్ అనే ఆర్థికవేత్త అభివృద్ధి చేయటం జరిగింది. ఈ వేతన సిద్ధాంతాల్లో ఏవైనా 4 మార్క్స్ క్వశ్చన్కి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా 2 లేదా 3 సిద్ధాంతాలను కలిపి లాంగ్ క్వశ్చన్కైనా ఇవ్వటం జరుగుతుంది. వేతన సిద్ధాంతాలు 5లో ఏవైనా 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా 2-3 సిద్ధాంతాలను కలిపి లాంగ్ క్వశ్చన్కైనా అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా రివిజన్ చేయాలి. థ్యాంక్ యూ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్.